ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. ఏపీలో పోలీసుల పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తుంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ విషయం చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టుకట్టించారని ఆరోపిస్తున్నారు. ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. ఏపీలో పోలీసుల పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తుంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్ళు గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టుకట్టించారని ఆరోపిస్తున్నారు. అందరి దగ్గరికి నేను వెళ్ళా, చేతులెత్తి దండం పెట్టుకుని, అయ్యా ఏదో మీరు కొడితే కొట్టారయ్యా, ఆడు మీకు తెలవనోడు కాదుగా, నాకు ఇచ్చేయండి అయ్యా, నేను బాగు చేయించుకుంటాను, ఒక్కసారి పోనీ అమ్మా నేను ఉన్నానని ఒకసారి ఫోన్ చేయించండి అయ్యా, నేను రాలేదనుకుంటాడు. నేను ఇప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఊరంతా తిరిగి ఎక్కలేని దాన్ని కూడా వాళ్ళు ఎవరో లిఫ్ట్ ఆన్ చేస్తే నేను పైకి వెళ్ళి చూసుకుంటే ఎక్కడా లేడు, పిచ్చి పిచ్చి పిల్లలు ఉన్నారు కానీ పైన నా కొడుకు లేడు. నేను మార్చరీలోకి వచ్చి, అయ్యా ఈ ఫోటో మా అబ్బాయిదేమో చూడండి అయ్యా, ఈ పిల్లోడిని ఏమో తీసుకొచ్చారంటే లేదమ్మా అన్నారు. నా కొడుకుని చాలామంది కొట్టారు, చిత్రం చేశారు, మీరు తెలుసుకోండి, నాకు సరైన న్యాయం చేయండి, నేనేం అడగను, నా బిడ్డ అయిపోయాడు. తనకు తెలిసిన సమాచారం మేరకు గాదే సాయికృష్ణ చనిపోయాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. దారుణంగా కొట్టి చంపారన్నారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పోలీసులే తగలబెట్టి బూడిదను కూడా మాయం చేశారన్నారు అంబటి. సాయికృష్ణ ఒక మిడిల్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయికృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు, సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పజెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనకో కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది, 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సాయికృష్ణను పోలీసులు కొట్టిన ఫోటోలను వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి రిలీజ్ చేశారు. వ్యవస్థలు ఎందుకున్నాయని, ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామని ప్రశ్నించారు. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు బెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంకా ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా.
దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, ఇవాళ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే భక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. కార్తిక్, రాజ్యాంగం పౌరులకి కొన్ని హక్కులను కల్పించింది. హక్కుల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ హక్కుల్ని ఎవరైనా గనక ఇబ్బంది చేస్తే, కాలు రాస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు పోలీసులకి రాజ్యాంగం కల్పించింది. కానీ పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళ మీద రాక్షసంగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కి సంబంధించి సాయి కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు తీసుకొచ్చి అత్యంత దారుణంగా కొట్టిన పరిస్థితి కనిపించింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఏ స్థాయిలో ఆ ట్రీట్మెంట్ ఇచ్చారనేది మనకి అర్థమవుతుంది. జనరల్ గానే కృష్ణలంక సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నాడో, నాగరాజు సాధారణంగానే ఏ కేసులో ఎవరైనా అదే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాడనేది దాదాపు కృష్ణలంక అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఇక్కడ సాయి కృష్ణ కూడా కొట్టాడు. దాదాపు 4-5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సాయి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే ఆ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కేసులకు సంబంధించి కోర్టు ఏ విధంగా చెబితే ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ స్టేషన్ లో మాత్రం కోటింగ్ వేరే విధంగా ఉంటుంది అనేది మాత్రం రౌడీ షీట్లో చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న దొంగతనాలు చేసే వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణ పౌరులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితి కృష్ణలో కూడా ఉంది అనేది మాత్రం ఈ రోజు తేటతెల్లమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పాలి. ఈ రౌడీ షీట్ ఉన్న అంటే ఎన్ని కేసుల్లో రౌడీ షీట్ ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, తన కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు నడుచుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం తీసుకొచ్చి 4-5 రోజుల పాటు అంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో చట్టం ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినా కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ 4-5 రోజులు సురేంద్ర, 1 minute. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.